అయ్యయ్యో మా ఇంట్లో జరిగిపోతుంది చూసావా, మా కమ్యూనిటీలో బ్లాక్అవుట్ చేశారు చూసావా అని వీడియోలు తీసుకొని ఈ వాట్సాప్లో పెట్టే రోగం మానేసి మీరు మర్యాదగా మీరు చేయాల్సిన పని మీరు చేయండి. యుద్ధం జరుగుతున్న టైంలో కూడా ఇన్స్టాగ్రామ్ రీళ్లు పెట్టి ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ పోస్ట్లో చేస్తారు, స్నాప్చాట్లో పోస్ట్ చేస్తారన్న నమ్మకం నాకు కొందరి మీద ఉంది. మనిషి చచ్చిపోతుంటే కూడా మన వీడియోలు తీసి రీల్స్ చేసి ఆనందపడి లైకులు వ్యూస్ వస్తాయని చూసే రోజులు ఇవి. సో కనీసం యుద్ధం జరగబోతుంది అనుకున్నట్టు మనం ప్రిపేర్ ఉన్నామో లేదో చూసుకునే టైంలో అన్నా కొంచెం సెన్సిటివిటీ, సెన్సిబిలిటీ, బుర్ర, బుద్ధి వాడి ఊరేనైనా మా ఇంట్లో జరుగుతుంది మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పండి తప్ప బ్లాక్అవుట్ జరిగినప్పుడు, డ్రిల్ జరిగినప్పుడు వీడియోలు తీసి చూసారా మా డ్రిల్ ఇంత బాగా జరుగుతుంది, అది వాడు ఈ వీడియో యూట్యూబ్ వాడు పాకిస్తాన్ వాడు కూడా చూస్తాడు, రేపొద్దున ఎవడో ఒక ఆర్మీ వాడు వచ్చాడు అనుకోండి అవతల నుంచి పనికి చేయడానికి, ఓహో వీళ్ళు ఈ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఈ విధంగా సన్నద్ధమయ్యారని వాళ్ళకి తెలియడానికి. అసలు ఇవన్నీ సీక్రెట్గా మనకు మనం చేసుకోవాలి, మనం రెడీగా ఉన్నాం లేదో తెలుసుకోవాలి. వీటన్నిటిని సోషల్ మీడియాలో పడేయకూడదు. అందుకే చూడండి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగేంతవరకు అసలు జరుగుతుందని ఎవరికి తెలియదు, జరిగేసింది అని తెలిసింది. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే దాని సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అవుతుంది. అంతేగాని ముందే ఒక చిన్న వాళ్ళు ఏం చేశారో ఒక 2 hours ముందేదో చిన్న గ్లిమ్స్ ఇచ్చారు తప్ప నిజంగా ఏం చేస్తున్నారో చెప్పలేదు. అంతేగాని ముందే ఫోన్ చేసి మన తెలుగు సినిమాల్లాగా మీరు అక్కడే ఉండండి మేము వస్తాము చంపేస్తామని ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, వాడు రెడీగా ఉంటాడు మనకంటే ముందు. సో కొంచెం బుద్ధి బుర్ర వాడుకున్నవి మనం ఏం చేద్దామంటే ప్రశాంతంగా కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ బుర్ర బుద్ధి లేకుండా ఉన్న ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో ఎవరైనా రీల్స్ లాంటివి పెట్టినా వాళ్ళందరినీ కూడా మీరు రిపోర్ట్ చేయండి. ఇట్లాంటివి పెట్టొద్దు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ భారతదేశం సంబంధించి బయటికి పోతే మన భద్రతకే ముప్పు అని చెప్పండి. వాళ్ళు పెట్టారు కదా ఓ అని చేయొద్దు. మీరు ఒక నిజంగా అట్లాంటివి ఎవరైనా పెట్టి వాళ్ళకి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకో ఆ వ్యూస్ కోసం మళ్ళీ ఇంకోటి పెడతాడు. సో మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ డ్రిల్ చేసామనేది కూడా పాకిస్తాన్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, లేదంటే ఆ అవతల టెర్రరిస్ట్లకి తెలిసిపోద్ది. మనమే సగం నాశనం చేస్తాం. సో అట్లాంటివి చెయ్యొద్దండి.